గురుగారు నమస్కారం. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుదేవ, కొత్త సంవత్సరం రాబోతుంది 2026. ఓకే. సో, అంకెల పరంగా మనం చెప్పాలనుకున్నాం ఈసారి పుట్టిన తేదీ ఆధారంగా. ఎందుకంటే కొందరికి నక్షత్రం గుర్తుండొచ్చు, రాశి గుర్తుండొచ్చు, గుర్తుండకపోవచ్చు, సమయం అసలు తెలవకపోవచ్చు. చాలామందికి సమయం అస్సలు తెలీదు. సో, ఇట్లాంటి నేపథ్యంలో ఇది నిజంగా ఫలిస్తుందా గురుగారు? అంటే ఓన్లీ పుట్టిన తేదీ ఆధారంగా చేసే జ్యోతిష్యం అక్యురేట్‌గా ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఎట్లా, అంటే దానికి శాస్త్రీయంగా ఏమన్నా? తప్పకుండా. ముందుగా ఒక చిన్న మాట. ఉగాది టు ఉగాది మనకు పంచాంగ శ్రవణం అనేటువంటిది ఉంటుంది. అవును. రాబోయే పరాభవ నామ సంవత్సరానికి సంబంధించి మనకు సుమారుగా మార్చి తర్వాత చైత్రమాసంలో పంచాంగ శ్రవణం అనేటువంటిది ఉంటుంది వాస్తవానికి. కానీ ఇప్పుడున్నటువంటి ఈ యొక్క జనరేషన్ ఈ క్యూరియాసిటీ అవును. అంటే ఇప్పుడు ఏంది అనేది తెలుసుకోవాలి అనేటువంటి భావనలో ప్రజలు ఉంటున్నారు కనుక మారుతున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఆంగ్ల సంవత్సర శుభ ఆశీస్సులు మన ఛానల్ తరపున, అదేవిధంగా కొలుగురి ఛానల్ తరపున అందరికీ కూడా ప్రేక్షకులకు, సబ్స్క్రైబర్స్కి అందరికీ ఆంగ్ల సంవత్సర శుభ ఆశీస్సులతో మీకు కూడా. సో అందరూ అమ్మవారి ఆశీస్సులతో చక్కగా చిరునవ్వుతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు అన్నటువంటి అంకెల శాస్త్రం అంటే సంఖ్యాశాస్త్రము, ఆస్ట్రాలజీ, ఈ రెండింటిని మిక్స్ చేసి చెప్పబోతున్నాం మనం. ఇప్పటి వరకు ఎవరు చెప్పని విధంగా. రెండు వేరు వేరే గురూజీ? రెండు వేరు వేరే కదా. ఓకే. రెండు వేరు వేరే. అంటే ఇప్పుడు జ్యోతిష్యం కూడా అంకెల అంటే వీటి ఆధారంగానే చెప్తుంటారు కదా, పుట్టిన తేదీ, సమయము. ఒక ముహూర్తం పెడుతున్నాము, ఒక శుభ ముహూర్తం పెడుతున్నాము అంటే ఒక నక్షత్రాన్ని, ఒక లగ్నాన్ని, ఒక రాశిని ఇవి బేస్ చేసుకొని మనము లగ్నము కానీ ఆ యొక్క ముహూర్తం అనేటువంటిది సుముహూర్తం అనేటువంటిది పెడతాం. అవును. సంఖ్యాశాస్త్రంలో అలాంటి సుముహూర్తాలు ఉండవు. ఓకే. ఓకేనా? ఇది అది. ఓహో. సో మనకు ముందు నుంచి ఉన్నది ఫస్ట్ నెంబర్ 1 పంచాంగము, దాని తర్వాత జ్యోతిష్యము, ఇప్పుడు ఆస్ట్రాలజీ. అంతే. ఓకే. 27 నక్షత్రాలు ఆస్ట్రాలజీ అంటే దాని అందులో ఉన్నటువంటి ఆ ఫీల్, అసలు ఆ మాటనే నాకు పెద్ద ఎనర్జీ. అది ఆస్ట్రాలజీ అంటే. నేను నిజంగా నా చిన్నతనంలో కానీ అంటే కొన్ని సందర్భాలలో మెయిల్ ఐడి మురళీధర్ శర్మ ఆస్ట్రాలజర్ ఇట్లా క్రియేట్ చేసుకున్నాను నేను అప్పటి నుండే. జస్ట్ అప్పుడే ఊహ తెలుసు నాకు. ఎందుకో నేను నా ఇంటర్ డిగ్రీ అప్పటి నుండే ఆస్ట్రాలజర్ అది అప్పుడు ఇంత భూమి లేదు. కరెక్ట్. కానీ అది ఎందుకో నాకు అర్థం కాలేదు. నాకు 6th సెన్స్ ప్రకారంగానా లేదా అసలు ఏంది అనేది నాకు అర్థం కాలేదు. కానీ అట్లా నేను క్రియేట్ చేస్తూ 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 కొన్ని సందర్భాలలో బెంగళూరు వెళ్ళడము, అక్కడ కొంత నేర్చుకోవడము, అది ఇంకా ఇంకా నాకు ప్రతిరోజు కొత్తనే. ఒక జాతకం చూడడం అనేది నాకు ఒక ఛాలెంజ్. అది ఖచ్చితంగా. కనుక సంఖ్యాశాస్త్రం వేరు. మళ్ళీ ఇది ఒక పెద్ద అద్భుతం. ఇది పెద్ద మిరాకిల్. ఒక ఉదాహరణ అంటే ఎగ్జాంపుల్ ఇవాళ పొద్దున మా దేవాలయంలో జరిగినటువంటి ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తాను. ఇక్కడ ఈ సంఖ్యాశాస్త్రానికి, ఈ జ్యోతిషానికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం. ఎందుకంటే ఇవి ఎప్పుడూ 2 కన్నులు. ఇవి ఎప్పుడూ ఎవరిని అవమానించకూడదు. నాది గొప్ప, నీది గొప్ప అని ఎవరూ మాట్లాడకూడదు. ఓకే. నేను చాలా సందర్భాలలో కొందరు మాట్లాడారు, అది కూడా నేను జీర్ణించుకోలేకపోయా. ఆస్ట్రాలజీయే సంఖ్యాశాస్త్రమే. ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ అని మనం ఎప్పుడు ఎక్కడా మాట్లాడకూడదు. సర్వేజన సుఖినో భవంతు. అంతే. ధర్మో రక్షిత ధర్మాన్ని మనం కాపాడాలి. ఎప్పుడైనా గుర్తుంచుకోండి. తను అమెరికాలో ఉంటాడు. అనుకోకుండా తెలుపు రంగులో ఒక కారు తీసుకున్నాడు, వైట్ కారు, BMW. సో తన ఫోన్ నెంబర్ 2 కంప్లీట్ ఆల్ మిక్స్ చేస్తే 9+2+3+5+4 ఇట్లా మిక్స్ చేస్తే నెంబర్ 2 వచ్చింది. అదేవిధంగా తన బ్యాంకు నెంబర్ తీసుకున్నా అది నెంబర్ 2 వచ్చింది. తన ATM పిన్ కోడ్ తీసుకున్నా కూడా నెంబర్ 2 వచ్చింది. ప్రామిస్. నేను అది ఫోటో తీసి కూడా పెడతాను నేను అవసరమైతే. ఇది ఒకటి.
ఇవి ఒకటే విషయం చెప్పా. తన అపార్ట్మెంట్ అక్కడ ఉండేటువంటి తన అపార్ట్మెంట్ కూడా 11465 అదేదో వచ్చింది. మొత్తానికి ఆ రెండు అవన్నీ కూడితే కూడా నెంబర్ 2 వచ్చింది. అంటే యాదృచ్ఛికంగా వచ్చిందా? లేదంటే తను కావాలని ఇరుక్కొని పోయిండు. తను నెంబర్ 5లో జన్మించాడు. 5వ తారీఖు జన్మించాడు. 5వ తారీఖులో జన్మించినటువంటి నెంబర్ 5లో జన్మించినటువంటి వ్యక్తికి నెంబర్ 2 పెద్ద మైనస్. ఇది ఓకే. పెద్ద మైనస్. ఓకే. అకౌంట్లో 60-70 లక్షల రూపాయలు ఉన్నటువంటి అకౌంట్ సీజ్ అయిపోయింది. తను ఏదో అనుకోకుండా అది అసలు ఎందుకైంది ఏమిటి అనేటువంటిది ఇక అది ఆయనకే తెలిసి ఉండాలి. అంటే వచ్చిండు మళ్ళీ వాళ్ళ సాయంకాలం రేపు వచ్చి మళ్ళీ మాట్లాడుతున్నాడు. కొన్ని అట్లా ఉంటవి. డబ్బులు అస్సలు ఆగటం లేదు. ఒకటి ఆ కార్ ఎప్పుడూ యాక్సిడెంట్ అవ్వడం. ఆ ఇంటికి వెళ్ళినప్పటి నుండి భయంగా ఉంటుంది. గురువుగారు నేను బయట వారిది ఏ రంగు కారు నడిపినా నాకు కంఫర్టే, కానీ నా కారు నేను నడిపే వారికి ఏదో తెలియని భయంగా ఉంటుంది. ఎస్ కరెక్ట్ నువ్వు చెప్పినావు అని చెప్పిన. నెంబర్ 2 పెద్ద ముందు ఇవి చేంజ్ చేసుకొని నాకు కనబడని చెప్పిన. ఫస్ట్ ఇవి చేంజ్ చేసుకొని కడబడ్డాక నీకు జాతకరీత్యా నేను చేసేది చేస్తా అని చెప్పిన. ఇది పెద్ద లాస్ మనం పెట్టుకొని ఇక్కడ పెద్ద ఆటమ్మాము మనం వెనకాల పెట్టుకొని నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీకు అది ఎప్పుడు వేలైతే తెలియదు. అట్లా నెంబర్ 1 1వ తారీఖు జన్మించినటువంటి వారికి, 10వ తారీఖు జన్మించినటువంటి వారికి, 28వ తారీఖు జన్మించినటువంటి వారికి 8వ సంఖ్య పెద్ద డేంజర్. ఇది 8వ సంఖ్య ఒకవేళ 8 సంఖ్య వచ్చే విధంగా కానీ, 17వ సంఖ్య వచ్చే విధంగా కానీ, 26వ సంఖ్య వచ్చే విధంగా కానీ వీరి ఫోన్ నెంబర్ ఉన్నా, వీరి అకౌంట్ నెంబర్ ఉన్నా, వీరి ఏటీఎం పిన్ ఉన్నా కొలాప్స్గా ఈ వీరు 8వ తారీఖు వ్యక్తిని పెళ్లి చేసుకున్నా కూడా పెద్ద ఇబ్బందే ఉంటుంది 1వ తారీఖు వారు. ఇట్లా సో ఈ రెండింటిని మిక్స్ చేసి మనం రాశి ఫలాలు చెప్పబోతున్నాం. వండర్ఫుల్ కొత్త ప్రయోగం చాలా బాగుంది. రైట్. యాక్చువల్గా గురుగారు ఈ సంవత్సరానికి అధిపతి రవి అనుకుంటా. ఎందుకంటే ఈ సంఖ్యను 2026 కూడితే కూడా 10 వస్తుంది, నంబర్ 1 వస్తుంది అని చెప్తున్నారు. కరెక్టేనా అది? ఖచ్చితంగా. ఓకే. సో మరి రవి అధిష్టానంలో ఉన్నప్పుడు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది జాతకం? ముఖ్యంగా ఎవరికైతే జాతకంలో రవి నీచపడి ఉంటాడో వారికి కొంత ఇబ్బంది కలిగించే సందర్భాలు అయితే ఉంటాయి. ఇది మాత్రం ఖచ్చితం. ఓకే. అదేవిధంగా ఇప్పుడు ఒక మాట చెప్తే పెద్ద పంచాయతీ అవుతుంది. కనుక నేను ఇది అని చెప్పను. 2 తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి డిప్యూటీ సీఎంలకు కానీ, ఉన్నటువంటి సీఎంలకు కానీ సూర్యుడు నీచబడ్డాడు. నలుగురిట్లో ఒకరికి నీచబడింది. అది ఏం జరుగుతుంది అనేది మనం 2026 ఎండింగ్లో చూద్దాం. అవునా? నీచబడ్డటువంటి సూర్యుడు ఈ నలుగురిట్లో ఒకరికి ఉన్నాడు. ఎవరికి ఉందో నాకు తెలుసు, కానీ నేను చెప్పా ఇబ్బంది పెద్ద ఇష్యూ అవుతుంది. ఇది అంటే ఆరోగ్య భంగమా ఏంటి? అసలు ఏం జరుగుతుంది? పదవి భంగమా? పదవి భంగం ఉండొచ్చును, హెల్త్ రిలేటెడ్ కావచ్చును, లేదా ఏదైనా పెద్ద ఒక అభియోగం, ఏదైనా వ్యతిరేక భావం ఉండొచ్చును, మైనస్ వాతావరణం ఉంటుంది. 1, 2 అని కాదు. ఇప్పుడు భోజనం చేశారా, భోజనం చేశాం ఇంతే. భోజనం చెయ్యలేదా, చేయలేదు ఇంతే. అంటే ఇబ్బంది కలిగించే సందర్భాలు ఉంటాయి. అది 100 రకాలుగా ఉంటవి. ఇప్పుడు భోజనం చేశాము అంటే అలా 10 రకాల కూరలు ఉన్నాయా, 2 రకాల కూరలు ఉన్నాయా, పచ్చడితో తిన్నామా, మొత్తానికైతే తిన్నారా లేదా, పాయింట్ అర్థమైంది కదా. అట్లనే ఇబ్బంది కలిగించే ఏదో ఒక సందర్భం ఉంటుంది. సో అదొకటి. ఇక వీరికి ఏంది అంటే అధికంగా కూడా వీరికి ఎక్కువగా 10 మందికి చెప్పేటువంటి స్థితిలో వీరుంటారు. ఈ నెంబర్ 1లో కానీ 10లో కానీ జన్మించిన వారు సహాయం తీసుకోవడానికి ఇష్టపడరు. ఎదుటి వారి సహాయం తీసుకోవడానికి అస్సలు ఇష్టపడరు. ఈగో. అదేవిధంగా అదే చేయడానికి ముందుంటారు. అరే పలానోడు ఆపదలో ఉన్నారంటే నేను వస్తున్నపా, సహాయంకు చాలా ముందుంటారు. అదేవిధంగా అందరినీ నమ్మడం అనేటువంటిది, ఈ చెప్పిన మాటలు వినడం అనేటువంటిది వీరి లోపల ఉండేటువంటి బలహీనత. ఇది పెద్ద బలహీనత వీరికి. కొన్నిసార్లు అలా నమ్మి విపరీతమైనటువంటి ఇబ్బందులకు గురి అయ్యే సందర్భాలు కూడా వీరి జీవితంలో ఉంటవి ఖచ్చితంగా. అదేవిధంగా కానీ
ఎన్ని ఇబ్బందులు జరిగినా కూడా ఎదుటివారి మాటలు మాత్రం నమ్ముతూనే ఉంటారు ఇంకా. హ్మ్. అదొకటి పెద్ద మైనస్ వీరికి. నా గురించి చెప్పినట్టుంది గురువుగారు మీరు. అదే విధంగా ఎందుకు మీరెప్పుడు? జనవరి 1 నాది. ఆ! నా సో చదివి చూద్దాం ఇంకా. అదే నన్ను చదివి చెప్తున్నట్టు అనిపిస్తుంది. చూద్దాం ఇంకేం జరుగుతుందని. ఆ! తన అనుకుంటే ఎంత డబ్బైనా లెక్క చేయడు. తనకు నా అని అనుకుంటే. అనుకోకుండా కొంత స్వార్థం అయితే ఉంటుందది. సున్నితమైనటువంటి మనస్తత్వము తేడా వస్తే రాయి కంటే కఠినము. అదేవిధంగా తప్పు చేస్తే క్షమించే మనస్తత్వం ఉండదు. ఒకవేళ వీరు గనక తప్పు చేస్తే ఇమ్మీడియేట్‌గా సారీ ఒకటి జరిగిపోయింది అనుకోకుండా. తప్పకుండా నెక్స్ట్ టైమ్ అట్లా కాకుండా చూద్దాం. అట్లా ఉండేటువంటి పరిస్థితి ఉంటది. అదేవిధంగా వీరి కోపము గాని, వీరి ఆవేశం వల్ల గాని కొంత ధనము గూడా ఈగో ఫీలింగ్ వల్ల ధనము కూడా కోల్పోయే పరిస్థితి ఉంటుంది. ఎంతకైనా తెగించే పరిస్థితి ఉంటుంది. హ్మ్. ఇంకా అంటే ఆ కోపాన్ని భరించడం గాని, చూడడం గాని ఇగ ఎదుటి వారికైతే చాలా కష్టం ఉంటుంది. సో, ఓవరాల్‌గా ఆదివారం నాడు వీరు పూజలు, దానాలు, కొత్త పనులు ప్రారంభించుట వీరికి శుభాన్ని తెచ్చిపెడతవి. ఓకే. అదేవిధంగా ముదురు ఎరుపు రంగు అంటే మనకు గులాబీ కలరు వీరికి లక్. ఓహో! గులాబీ కలరు వీరికి లక్. అదేవిధంగా ఆహ్, 4వ సంఖ్యకు సంబంధించినటువంటి వ్యక్తితో చేసేటువంటి లావాదేవీలు వీరికి అదృష్టాన్ని తెచ్చిపెడతాయి. ఓకే. సో, అదేవిధంగా ఇక్కడ ఇది సంఖ్యాశాస్త్రం ప్రకారంగా నంబర్ 1, నంబర్ 10, 28 జన్మించిన వారికి అద్భుతము అని చెప్పడం జరుగుతున్నది మరొకసారి. అదేవిధంగా ఇక్కడ మేషరాశిని తీసుకుందాం. మేషరాశి వారికి ఈ 2026 జనవరి నుండి జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ మొదటి 6 నెలలు అత్యంత అద్భుతంగా ఉండబోతున్నది. బంగారం కొనడం గాని, విపరీతమైనటువంటి డబ్బు సంపాదన గాని, స్థాన చలనాలు గాని, ప్రదేశ మార్పులు గాని మీకు అత్యంత అద్భుతమైనటువంటి ఒక గొప్ప స్థాయికి మీరు వెళ్ళడం గాని, అదేవిధంగా మిమ్మల్ని మెచ్చుకోవడం గాని నలుగురు, మీకొక పదవి రావడం గాని, ధనపరమైనటువంటి ఇబ్బందుల నుండి దూరం వెళ్ళిపోవడం గాని, అదేవిధంగా ఎవరైతే రాజకీయ రంగంలో ఉన్నారో వీరికి ఒక పదవి రావడం గాని, లేదా ఒకవేళ మీ జాతకంలో సూర్యుడు గనుక అద్భుతంగా ఉంటే మాత్రం అసలు మిమ్మల్ని ఎవరు ఆపలేరు ఈ 2026లో మేషరాశి వారిని. సో, అదేవిధంగా ఇంకను ఈ ఆ అక్షరము, లా అక్షరము పేర్లు కలిగినటువంటి వారు మాత్రము చాలా జాగ్రత్తగా ఉండండి. కొంత ఆరోగ్య సమస్యలు వచ్చే పరిస్థితి ఉంటుంది. కొంత గొడవలుగా ఉండే పరిస్థితి ఉంటుంది. చ అక్షరంతో ఉండేటువంటి వారికి చాలా అద్భుతంగా ఉన్నది. వీరి పేరు ప్రఖ్యాతలు కానీ వీరికి ఒక గొప్ప పేరు అనేటువంటిది మ్రోగేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎవరైతే గవర్నమెంట్ రంగంలో కానీ రాజకీయ రంగంలో ఎవరైతే ఉన్నారో చ, చి, చు, చే అక్షరాలతో ఉండేటువంటి వారికి వారి పేరు ఒక చరిత్రగా నిలిచిపోయే పరిస్థితి ఉంటుంది. ఆ అక్షరము లా అక్షరంతో ఉండేటువంటి వారికి యాక్సిడెంట్స్ కానీ ఆరోగ్య సమస్యలు వచ్చే పరిస్థితి ఉన్నది. చాలా అంటే చాలా జాగ్రత్త.